లాస్ట్ టాపిక్, మనం ఈ టాపిక్ పేరు చేనేత కార్మిక సమస్యలు. ఓకే, రైతులకు ఏ విధంగానైతే సమస్యలు ఉన్నాయో అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ప్రపంచంలో చేనేత తయారీలో 85%, ఓకే, చేనేత తయారీలో ప్రపంచంలో తయారయ్యేటటువంటి చేనేత దాంట్లో 85% వాటా భారతదేశాందే ఉంది. అంటే 85% భారతీయులు తయారు చేస్తారు. దేన్ని? చేనేతను. అంటే ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి చేనేతకు ఎంత గొప్పతనం ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఉంది కూడా మనము తెలుసుకోవచ్చు. రైట్ అమ్మా. దక్షిణాది రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది చేనేత రంగం పైన ఆధారపడి ఉన్నారు. నార్త్ ఇండియాలో తక్కువ కానీ సౌత్ ఇండియాలో ఎక్కువ మంది ఈ చేనేత రంగం పైన ఆధారపడి. తమిళనాడులో చూడండి, ఆంధ్రప్రదేశ్లో చూడండి, తెలంగాణలో చూడండి, కర్ణాటకలో చూడండి, చాలా కుటుంబాలు ఉన్నాయి, చేనేత కార్మిక కుటుంబాలు. ఎక్కువ మంది మనం దక్షిణాదిలోనే ఈ రంగంపై ఆధారపడిందిగా మనం చూడొచ్చును. భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ స్థానంలో ఉన్నది ఏది అని అంటే పశ్చిమ బెంగాల్. భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది మొదటి స్థానంలో ఉంది. ఏ విషయంలో? చేనేత రంగ విషయంలో. రెండవ స్థానంలో ఉన్నది తెలంగాణ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక సిరిసిల్ల కావచ్చు, ఒక భూదాన్ పోచంపల్లి కావచ్చు, ఒక గద్వాల కావచ్చు, నారాయణపేట కావచ్చు, అనేక పట్టణాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో పేరెన్నిక కలిగినటువంటి ఒక చేనేత కేంద్రాలు అనేవి ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, భూదాన్ పోచంపల్లి పట్టు చీరలకు అది పేరెన్నిక గన్నది. గద్వాల కూడా పట్టు చీరలకు ఒక పేరెన్నిక గన్నది. సిరిసిల్ల అనేది అది ఒక హబ్బు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించడానికి దసరా పండుగ రోజు నాడు హిందువులకు, మహిళలకు చీరలను ఇస్తుంది. ఆ చీరలను తయారు చేసి ఇచ్చడానికి సిరిసిల్లలో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉపాధి దొరుకుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో ఒక రోజు నాడు చేనేత వస్త్రాలను మాత్రమే ధరించి రావాలని కూడా ఒక నియమాన్ని తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఎంతమంది పాటిస్తున్నారు అని తర్వాత కానీ ఒక కార్యాచరణ అనేది జరుగుతూ ఉంది. చేనేత రంగాన్ని కాపాడాలి అన్న ఒక సంకల్పం అనేది ప్రభుత్వానికి ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు తప్పకుండా ఈ చేనేత రంగాన్ని కాపాడుకోవడము జరుగుతుంది. ప్రత్యక్షంగా 5 లక్షల జనాభాకు ఉపాధి దొరుకుతుంది. చేనేత రంగంలో ప్రత్యక్షంగా 5 లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. పరోక్షంగా ఒక 20 లక్షల మంది దీంట్లో ఉపాధిని పొందుతున్నారు. 5 లక్షల మంది ఏమో ప్రత్యక్షంగా బతుకుతున్నారు చేనేత రంగంపై ఆధారపడి. మరొక 20 లక్షల మంది పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఏ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, వ్యవసాయం తర్వాత అతిపెద్ద రంగం ఏదంటే చేనేత రంగము. అందుకే గీత, ఓకే, అంటే గౌడ్స్ కూడా ఉన్నారు. వ్యవసాయం తర్వాత అతిపెద్దది ఏది అని అంటే చేనేత రంగంపై ఆధారపడ్డ వాళ్ళే. ఆ తర్వాతనే గౌడ్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది చేనేత రంగం. ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా 20 లక్షల మందికి. తర్వాత మనకు చేనేత రంగము అనేది సంక్షోభంలో పడింది. చేనేత రంగ సంక్షోభము అని అంటున్నాం. చేనేత రంగ సంక్షోభము అని అంటున్నాం. ఏం సంక్షోభము? ఏ విధంగా సంక్షోభంలోకి వచ్చింది అంటే విద్యుత్ ధరలు పెరగడం. విద్యుత్ ధరలు
2000 సంవత్సరంలో మరమగ్గాల పరిశ్రమ క్షీణతకు చేరింది. మరమగ్గాలంటే పవర్ లూమ్స్ అంటాం. సిరిసిల్లలో పవర్ లూమ్స్ ప్రతి ఇంటికి ఉంటాయి. 2000 సంవత్సరంలో ప్రభుత్వము ఈ పవర్ విద్యుత్ రేట్లను యూనిట్ రేటును పెంచడం వల్ల మరమగ్గాలు అనేవి మూలకు పడ్డాయి. చేనేత రంగం అనే సంక్షోభానికి పడింది. రెండవది, వస్త్రాల తయారీ నుంచి పాలిస్టర్ తయారీ వైపు మొగ్గు చూపడంతో పరిశ్రమ అనేది కాటన్ వస్త్రాలకు బదులుగా పాలిస్టర్ వస్త్రాలను తయారు చేయడం వైపు మొగ్గు చూపడంతో ఉత్పత్తిదారులు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ రాక ఇబ్బంది పడ్డారు. మరొకటి, చేనేత పరిశ్రమకు కావలసిన ప్రధానమైనటువంటి ముడిసరుకున్నటువంటి చిలుప నూలు లభించకపోవడం ఇప్పటికీ సమస్యగానే ఉన్నది. బట్టలను తయారు చేయటానికి చిలుప నూలు కావాలి, ముడి పదార్థం. అది రా మెటీరియల్, అంటే థ్రెడ్, లూజ్ థ్రెడ్ అనేది కావాలి. అటువంటిది ఈ చేనేత కార్మికులకు సక్రమంగా సరైన టైంకు రాకపోవడం వల్ల, సరఫరా సరిగా లేకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల చేనేత రంగం అనేది కుంటుపడింది. అంటే ఆ నూలు అనేది, చిలుప నూలు అనేది ఈ చేనేత తయారీదారులకు అందుబాటులో ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. షార్టేజ్ ఉందనుకోండి, మార్కెట్లో దాన్ని దాచిపెడతారు, బ్లాక్ మార్కెట్ చేసి రేట్లు పెంచి అమ్ముతారు. అప్పుడు వీనికి లాభం కంటే నష్టం వస్తుంది చేనేత వస్తువులు తయారు చేసే వాళ్ళకు. అది కూడా ఈ చేనేత రంగం సమస్యలు కూరుకుపోవడానికి కారణంగా మనము చెప్పవచ్చును. వీటి ధరలు, అంటే నూలు యొక్క ధరలు రోజు రోజుకి పెరిగిపోతుండడం కూడా కార్మికులు మార్కెట్ నుంచి నూలు కొనుగోలు చేసి నేసిన వస్త్రాలకు గిట్టుబాటు ధర రాక వస్త్రాలకు నేయడము ఆపేస్తున్నారు. ఈ నూలు యొక్క ధరలు రోజు రోజుకు పెరగడం వల్ల చేనేత కార్మికులు చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నారు. కానీ నూలు ధర పెరిగిన రీతిలోనే ఆ వస్త్రం యొక్క ధర పెరగాలి. ఆ వస్త్రం యొక్క చీర ధర యొక్క పెరగకపోవడం వల్ల ఈ చేనేత కార్మికులకు నష్టం వస్తుంది కదా. నూలు ధరనేమో పెరుగుతుండే, వాడు తయారు చేసినటువంటి వస్త్రం ధర పెరగకపోవడం వల్ల నష్టం అనేది వస్తుంది. సో దీంతో ఆ తయారీని ఆపివేయడం జరుగుతుంది. ఎందుకు? తయారు చేస్తే నష్టం వస్తుంది, అందుకోసం. తర్వాత నూతన సంస్కరణల యొక్క ప్రభావం. భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వము నూతన సంస్కరణలు తీసుకురావడం వల్ల కూడా చేనేత రంగానికి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి, సంక్షోభంలోకి నెట్టినాయి అని కూడా చెప్పొచ్చు, ముఖ్యంగా ఆర్థికంగా. తర్వాతది, ఉమ్మడి కుటుంబం యొక్క వ్యవస్థ విచ్ఛిన్నం అవడం. ఒక పద్మశాలి కుటుంబం ఉమ్మడిగా ఉంటే అందరు ఒకటే దగ్గర ఉంటారు, కలిసి పనిచేస్తారు, ఉత్పత్తి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం అనేది విచ్ఛిన్నం కావడం వల్ల ఉత్పత్తి అనేది తగ్గుతుంది. వేరే వృత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. తగిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఈ చేనేత వృత్తిపై ఆధారపడకుండా వేరే వృత్తులను ఆశ్రయిస్తూ ఉన్నారు. దాంతో ఈ చేనేత రంగం అనేది సంక్షోభంలో పడింది. చేనేత కార్మికుల్లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు రాకపోవడం, ఇది చాలా ముఖ్యమైనదమ్మా. ఎప్పుడైనా సరే వినియోగదారుడు కొత్త రకాలను వాడు అన్వేషిస్తాడు. వినియోగదారుడు డబ్బులు పెట్టి ఒక వస్త్రాన్ని కొనుక్కుంటే వాడు అనుకున్నటువంటి యొక్క డిజైన్స్లో, కలర్స్లో, క్వాలిటీలో ఉంటే కొంటాడు, లేకపోతే కొనడు. వినియోగదారుని యొక్క ఆలోచనలకు అనుగుణంగా, మార్కెట్లో వస్తున్నటువంటి ఒక మార్పులకు అనుగుణంగా చేనేత కార్మికులలో మార్పులు రావాలి. ఆ మార్పులు రాకపోవడం వల్లనే సంక్షోభంలో పడిందని కూడా మనము చెప్పవచ్చును. అంతర్రాష్ట్ర చేనేత వలసల్లో, అంటే ఒక రాష్ట్రం నుంచి అంటే మరొక రాష్ట్రానికి చేనేత పని చేసే వాళ్ళు వలసలు పోతున్నారు. అంతెందుకు, తెలంగాణ ప్రాంతం నుంచి చేనేత కుటుంబాలు చాలామంది కూడా వేరే రాష్ట్రాలకు వలసపోయినారు. భీమండి తీసుకోండి, సోలాపూర్ తీసుకోండి,
అక్కడ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినటువంటి చేనేత కార్మికులు నీకు వేల కొద్దిగా కనబడతారు వేరే రాష్ట్రాల్లో, భీమండి, షోలాపూర్లో. ఎందుకు అనంటే ఇక్కడ చేతి నిండా పని లేదు, అక్కడ ఉంటుంది అనేసి అని వెళ్ళిపోయినారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక చేనేత రంగము సంక్షోభంలో పడిందిగా మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి మిగతా రాష్ట్రాలకు చాలామంది కూడా వలసపోయినారు. ఇంతమందిగా చెప్పుకున్నాం. సూరత్ కావచ్చు, అహ్మదాబాద్ కావచ్చు, ఓకే, భీమండి కావచ్చు, షోలాపూర్ కావచ్చు, ఓకే, అనేక ప్రాంతాలకు వలసపోయి అక్కడ బతుకుతూ ఉన్నారు. రాష్ట్రంలో చేనేత సొసైటీలు 475 వరకు ఉన్నాయి. చేనేత సొసైటీలు, ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేయడం మంచిదే. అయితే ఆ చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను సొసైటీకి అమ్ముతారు. ప్రభుత్వము సకాలంలో సొసైటీకి దగ్గర ఉన్నటువంటి ఆ బట్టలను కొని ఫండ్స్ను రిలీజ్ చేస్తే కార్మికులకు సకాలంలో ఆ డబ్బులు అందుతాయి, బాగుపడతారు. ప్రభుత్వం ఆ చేనేత సహకార సంఘాల్లో ఉన్నటువంటి స్టాకును సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఆర్థికంగా వాళ్ళు ఇంకా క్షీణించిపోయినారు. సొసైటీ పైసలు ఎందుకు ఇస్తుంది? ప్రభుత్వం కొంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులను చేనేత కార్మికులకు ఇస్తుంది. సో ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతంలో మాత్రం చేనేత రంగము కొంత సంక్షోభంలో ఉంది అనేది మాత్రం వాస్తవమే. ఆ సంక్షోభం నుంచి బయట పడేయడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది కూడా వాస్తవమే. ఓకే, చేనేత వస్త్రాల తయారీ కేంద్రాలు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంతకుముందుగా చెప్పుకున్నాం. సిరిసిల్ల అన్నాం, భూదాన్ పోచంపల్లి, గద్వాలు, నారాయణపేట, ఓకే, సిద్దిపేట, వరంగల్, ఓకే, మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అని కూడా మనము చెప్పొచ్చు. సో అదేవిధంగా మనకు చేనేత రకాలు కూడా ఉన్నాయి. చేనేత రకాలు ఇప్పుడు భూదాన్ పోచంపల్లి అనుకోండి, పట్టు చీరలకు అది ఫేమస్ భూదాన్ పోచంపల్లి. అదేవిధంగా చిటికి గద్వాల్ అనేది ఫేమస్, అంటే గొల్లబామ చేనేత వస్త్రాలు, చిటికి చీరలకు గద్వాల్ అనేది ఫేమస్. టై అండ్ డైకి అయితేనేమో భూదాన్ పోచంపల్లి. ఓకే, తర్వాత చేనేతకు వరంగల్ జిల్లా పెండ్యాలనేమో చొక్కాలకు, షర్ట్స్కి. చేనేతకు ఎక్కువగా వాడేటటువంటి దారాలు ఏంటివి అని అంటే పత్తి, అంటే కాటను మరియు పట్టు. చీరలకేమో పట్టు చీరలు అని అంటాం, భూదాన్ పోచంపల్లి అని అంటున్నాం. అది దేశంలోనే ఒక పేరెన్నికగా అన్నటువంటిది. అదేవిధంగా మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతంలో, అదేవిధంగా జనగాం, ఇప్పుడు ఉన్నటువంటి జనగాంలో గొంగళ్ళు అధికంగా తయారు చేస్తారు. గొంగళ్ళు తయారు చేస్తారు. ఓకే, సో తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగానికి సంక్షోభాలు కూడా చాలా ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ మనము రుణాలు అనేసని, రుణాలు, తర్వాత నూలు పైన ఎక్సైజ్ డ్యూటీని వేయడం, మాస్టర్ వీవర్స్ ఆర్థికంగా దోపిడీ చేయడం. అంటే మాస్టర్ వీవర్స్ ఒక 10-20 మందిని తన దగ్గర పెట్టుకొని చేనేత కార్మికులను వాళ్ళతోటి పొద్దంతా పని చేయించుకుంటారు. ఒక నెలకు ఇంత అని ఇస్తారు. ఆ మాస్టర్ వీవర్స్ ఏం చేస్తారంటే వీళ్ళతోటి ఎక్కువ పని చేయించుకొని తక్కువ అమౌంట్ ఇవ్వడం వల్ల దోపిడీకి వాళ్ళు గురి అవుతున్నారు. కుటుంబ వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం, సమిష్టి కుటుంబం విచ్ఛిన్నము కావడం వల్ల కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ చేనేత రంగము అనేది సంక్షోభంలో పడిందిగా మనము చూడొచ్చును. ఓకే, మరి చేనేత అభివృద్ధికి ఏం చేయాలి? ఈ చేనేత రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి అని అంటే, పాత మొగ్గాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత మొగ్గాల స్థానంలో ఆధునిక మొగ్గాలను తీసుకురావాలి. మోడర్న్ లూమ్స్ని తీసుకురావాలి, ఆధునిక మొగ్గాలను తీసుకురావాలి. వాటికి సబ్సిడీని ఇవ్వాలి. ఎందుకు? ఒక చేనేత కార్మికుడు అన్ని వేల రూపాయలు పెట్టి మొగ్గాను తయారు చేయించుకోలేడు. కాబట్టి ప్రభుత్వమే సబ్సిడీతో కూడినటువంటి ఒక ఆధునిక మొగ్గాలను తయారు చేసి కార్మికులకు అందించినట్లయితే
అప్పుడు కొత్త తరహాగా వస్త్రాల తయారీ అనేది జరుగుతుంది, నాణ్యత పెరుగుతుందమ్మా. అదేవిధంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయండి. చేనేత వస్త్రాలను తయారు చేయడానికి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయండి. ప్రత్యేకంగా చేనేత పార్కులను ఏర్పాటు చేయండి. ఒక్కొక్క దగ్గర కొన్ని వందల మొగ్గాలు ఉంటాయి, వందల మంది కార్మికులు పనిచేస్తారు. ఒకే దగ్గర వాళ్ళు చేనేత వస్త్రాలను తయారు చేస్తారు. అటువంటి టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేయి, చేనేత పార్కులను ఏర్పాటు చేయి. అది చేనేత సంక్షోభము నుంచి బయటపడడానికి దోహదపడుతుంది. తెలంగాణలో పత్తి నూలు మిల్లుల ఏర్పాటు కోసం తగిన విధానాలను రూపొందించాలి. వస్త్రాలను తయారు చేయాలి అని అంటే చేనేత వస్త్రాలను పత్తి లేదా ఇంకేం కావాలి, సిల్క్, పట్టు. పత్తిని పండించడానికి పత్తి నూలు మిల్లుల ఏర్పాటు కోసము కొత్త విధానాలను తీసుకురా. కాటన్ మిల్స్ను ఏర్పాటు చేయడానికి, విస్తృతంగా ఏర్పాటు చేయడానికి కొత్త విధానాలు తీసుకొచ్చినట్లయితే ఆ నూలు అనేది ఎక్కువ తయారవుతుంది, ఎక్కువ సరఫరా అవుతుంది, చేనేత కార్మికులకు అందుబాటులో ఉంటుంది. తర్వాతది పట్టు రీలింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలి. పట్టు రీలింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రీలింగ్ చేయడంలో ప్రోత్సహించు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో. అదేవిధంగా చిన్నతర మిల్లులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. చిన్నతర మిల్లులకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు చాలామంది ముందుకు వస్తారు, ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, చేనేత కార్మికులకు నూలు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని బయట పడేయచ్చు. సో ఈ విధంగా కొన్ని పనులు మనం చేస్తే ఈ రంగాన్ని మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాము. అనేక కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టింది. సమగ్ర చేనేత గ్రామీణ అభివృద్ధి పథకం, సమగ్ర చేనేత గ్రామీణ అభివృద్ధి పథకంను 1991-92 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టింది. సమగ్ర గ్రామీణ చేనేత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. సమగ్ర చేనేత గ్రామీణ అభివృద్ధి పథకము, గ్రామీణ అభివృద్ధి పథకము ఏంటిది? సమగ్ర చేనేత. ఎప్పుడు 91-92 బడ్జెట్లో ప్రవేశపెట్టిర్రు. తర్వాత దీన్ దయాల్ అత్కార్గు ప్రోత్సాహ యోజన పథకం. దీన్ దయాల్ అత్కార్ దీన్ దయాల్ అత్కార్గు ప్రోత్సాహక పథకము. దీన్ దయాల్ అత్కార్గు ప్రోత్సాహక పథకము కేంద్ర ప్రభుత్వ పథకమే. ఇది కూడా ఇది 2001 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టడము జరిగింది. మూడవది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకము. 2015లో ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకంను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల బాగు కోసము. ఈ పథకము ప్రకారము చేనేత కార్మికుల యొక్క బీమా మొత్తాన్ని 2 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుందని చెప్పిండ్రు. అదేవిధంగా ఇంకో పథకం ఆసరా పథకం. తెలంగాణలో ఆసరా పథకము చేనేత కార్మికులకు ఆసరా పథకం కింద గతంలో 1000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. చేనేత కార్మికుల కోసం. ఇది కూడా ఒక రకంగా చేనేత రంగానికి సంబంధించిన కార్మికులకు ఉపయోగపడేటటువంటి పథకంగానే మనము చూడొచ్చును. తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కులు ఏర్పడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చేనేత రంగాన్ని కాపాడుకోవడానికి 2 టెక్స్టైల్స్ పార్కులను ఏర్పాటు చేసినారు. ఒకటి పాత నల్గొండ జిల్లా మల్కాపురం దగ్గర, అంటే నియర్ బై చౌటుప్పల్, నియర్ బై పోచంపల్లి ఆ ప్రాంతంలో మల్కాపూర్ టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేసిండ్రు. ప్రస్తుతం ఇది యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నది, పాత నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నది అనేది మనం చెప్పొచ్చు. రెండవది ఏంటి అంటే మెదక్ జిల్లాలో ఎక్కడుందంటే పాషా మైలారంలో కూడా ఒక టెక్స్టైల్స్ పార్క్ ఉంది. మూడవది ఎక్కడుందంటే సిరిసిల్ల, పాత కరీంనగర్, ఇప్పుడేమో సిరిసిల్ల.
సిరిసిల్లాలో టెక్స్టైల్స్ పార్కు ఉంది. ఇట్లా ఎక్కడెక్కడైతే టెక్స్టైల్స్ పార్కులు ఏర్పడ్డాయో అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతున్నది చేనేత కార్మికులకు. ఓకే, సో ఈ విధంగా భారతదేశంలో రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఉన్న సమస్యలను అధిగమించటానికి కొన్ని చర్యలను చేపట్టిన మాట వాస్తవం. ఓకే, సో అదేవిధంగా ఆప్కో అనేది కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అది తెలంగాణ ప్రాంతంలో లేదు, అది ఏపీలో ఉంది. ఆప్కో అంటే కోఆపరేటివ్ సొసైటీ. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదిలాబాదు జిల్లాకు చెందినటువంటి ఒక పద్మశాలి కుటుంబానికి చెందినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, ఒక సంస్థను ఏర్పాటు చేయాలనేసి ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన హయాములోనే ఆప్కోను ఏర్పాటు చేసిండు. అంటే ఆప్కో ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులు తయారు చేసినటువంటి వస్త్రాలను కొనాలి, సకాలంలో వాళ్లకు డబ్బులను ఇవ్వాలి. అంటే దళారీ చేతులలో మోసపోకుండా ఉండటానికి, చేనేత కార్మికుడు తయారు చేసిన వస్త్రానికి సరి అయినటువంటి ఒక ధర లభించే విధంగా ఆప్కో, ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆ చేనేత కార్మికులకు మేలు జరిగే విధంగానే ధరలు నిర్ణయించడం జరిగింది. సో ఈ విషయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప సాహసం చేసిండు. ఆయన చాలా శ్రమ పడ్డాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించడానికి. ఇప్పుడు ఈ ఆప్కో ఏర్పడదన్నా, కొన్ని సొసైటీలు ఏర్పడ్డాయని అంటే ఇది బికాస్ ఆఫ్ ఓన్లీ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన కృషి వల్లనే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఈ చేనేత సహకార సంఘాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఓకే, సో ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నమాట నిజమే. అవి సఫలీకృతం కావాలి. మరికొన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ చేనేత కుటుంబాలలో వెలుగులను నింపాలనేసి మనము కోరుకుందాం. ఓకే, బై, థ్యాంక్ యూ.